తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కార్ దుర్మార్గంగా అణిచివేస్తోంది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు దిగింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అరాచక పాలనపై భగ్గుమంటోంది నిరుద్యోగ యువత. ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అసలు రంగు బయటకొచ్చింది. ముళ్ల కంచెలు సంకెళ్ల పాలన కళ్ల ముందే కనిపిస్తోంది. మొన్న గ్రూప్స్ అభ్యర్థులపై ఇవాళ డిఎస్సి అభ్యర్థుల విషయంలో రేవంత్ సర్కారు దమనకాండ చూస్తేనే అర్థమైపోతోంది. రాష్ట్రం మళ్లీ నిర్బంధాల కబంధ హస్తాల్లో బందీ అయ్యిందని. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నిరసనగలం బయటికి రాకుండా కుట్రలు చేస్తోంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు సంఖ్యలు బిగించి వారి ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా డిఎస్సి అభ్యర్థులంతా పోరుబాట పట్టారు. మహాధర్నాను ప్రభుత్వం అణిచివేయడంతో రాత్రి నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్ద అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 1000 మందికి పైగా అభ్యర్థులు దీక్షలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోవడం లేదని డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఓయూ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ నగరంలో మళ్లీ సమైక్య పాలన నాటి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఓయూలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ సర్కారు నుంచి కనీస స్పందన లేదు. తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిఎస్సి అభ్యర్థులు చేతులు జోడించి వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేడు. అభ్యర్థుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా హాస్టల్ గదిలోనే డిఎస్సి అభ్యర్థి గోపి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. డిఎస్సి అభ్యర్థుల మహాధర్నాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తమను వాడుకొని ఇప్పుడు తీరని అన్యాయం చేస్తున్నారని డిఎస్సి అభ్యర్థి గోపి మండిపడ్డారు. ఇటు డిఎస్సి అభ్యర్థులకు బీఆర్ఎస్వి అండగా నిలిచింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఓయూలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అటు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలివస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. రాత్రి వరకు వదిలిపెట్టలేదు. ఆడపిల్లలున్నారనే సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాకా సిటీ కాలేజ్ గ్రౌండ్లోనే చీకట్లో నిర్బంధించారు. కనీసం అక్కడ లైట్లు కూడా లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఆ చిమ్మ చీకట్లో మగపిల్లల మధ్యలోనే అమ్మాయిలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు పాట ద్వారా తమ గోడును సర్కారుకు చెప్పుకున్నారు.
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా అంటూ తమ ఆవేదనను వినిపించారు. ఎట్లా మట్టి చిత్రవు గాలిదోలా గాడ్రగొడ్డాలి అమ్మన్నట్టు అడుగులతో పట్టుకుంది మరోవైపు డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలిసి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అక్కడికి వెళ్లారు. విద్యార్థుల బాధలు చూసి చెలించిపోయిన ఆయన మంచినీళ్లు ఇద్దామని ప్రయత్నించారు. అయితే పోలీసులు క్రిషాంక్ను అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి ఆయన్ని నెట్టివేశారు. ఒక దశలో పోలీసులు క్రిషాంక్ మీద చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ రాత్రిపూట డిఎస్సి అభ్యర్థులంతా కాలినడకన సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే సత్తా చూపిస్తామని సర్కారును హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కార్ దుర్మార్గంగా అణిచివేస్తోంది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఇక అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఓయూలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడున్న అభ్యర్థులంతా కూడా ఏమంటున్నారు ఉదయ్? గుడ్ ఈవినింగ్ సునీత. ఏదైతే డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా నిన్నటి నుంచి ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేపడుతున్న పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు 1000 మంది కూడా ఈ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర కూడా నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఏదైతే కొంతమంది నిరుద్యోగులను కూడా ఎప్పటికప్పుడు కొంత మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపు కొంతమంది అభ్యర్థులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూడా నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసనను కూడా వ్యక్తపరుస్తున్నారు. దాంతోపాటు ఏదైతే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలని కూడా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఓయూ పరిసర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులందరూ కూడా ఇక్కడ పెద్ద బందోబస్తుగా ఉన్నట్టు కూడా మనకు చూస్తూ ఉన్నాము. ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే మనము కొట్లాడుకున్నామో అదే తరహాలో కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే కొంతమంది నిరుద్యోగులు ఈ ఆర్ట్స్ కళాశాల దగ్గర కూడా కొంతమంది నిరుద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్వి నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే అంటే ఒక గంట క్రితమే కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిన నేపథ్యంలో వారిని కూడా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మెగా డిఎస్సి నిరాహార దీక్షలు కూర్చున్న అభ్యర్థులను పరామర్శించేందుకు కొంతమంది నాయకులు వచ్చినప్పుడు కూడా వారిని కలవనీయకుండా కూడా పోలీసులు తమ అసహనాన్ని కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతపాటు కొంతమంది నిరుద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే ఈ డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగ నిరాహార దీక్షకు సంబంధించిన ఎట్లా ఉంది, ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, గతంలో మాదిరి కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమ తరహాలో కూడా జరుగుతుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించబోతున్నారు. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మెగా డిఎస్సి ప్రకటిస్తాము, నిరుద్యోగుల వల్లే మాకు ఈ ప్రభుత్వం వచ్చిందని కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా మెగా డిఎస్సి వేయలేదు. దీనిపై మీ వైఖరి ఏంటి? ఇప్పుడు కోటి ఆశలతో ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయిపోయినాయి స్పష్టంగా కనపడుతుంది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెగా డిఎస్సి కోసం, అటు గ్రూప్ 2 అధిక పోస్టులు పోస్ట్ పోన్ కోసం, అట్లాగే గ్రూప్ 3 పోస్టుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. గత రాత్రి ఉస్మాన్ యూనివర్సిటీలో వేలాదిగా విద్యార్థులు తరలి వచ్చి అర్ధరాత్రి వేళగా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేయడం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఓయూ మొత్తం ఒక పోలీస్ బలగాలతో కమ్మిపోయింది. గత తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల యొక్క త్యాగ ఫలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మీరు స్వతహాగా మీ ప్రమాణ స్వీకారం రోజున
ప్రకటించడం జరిగింది. కాబట్టి దయచేసి నిరుద్యోగుల పక్షాన ఉండి ఈ మెగా డిఎస్ని గన వేసి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలా. నిరుద్యోగుల పాపాలు ఊరికనైపోవు. గతంలో నిరుద్యోగుల కారణంగా కేసీఆర్ ఎంత మూల్యం చెల్లించుకున్నా మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి ఈ నిరుద్యోగులను ఈ మెగా డిఎస్ పై స్పష్టమైన మీ వైఖరి తెలియజేయాలి. లేకపోతే ఇప్పుడు కేసీఆర్ పట్టిన గతే మీకు కూడా పడుతుంది. దయచేసి అలాగే రేపు ఇప్పుడు గ్రూప్ 3 పోస్టులు కన్నా పెంచి గ్రూప్ 2 పోస్టులు కన్నా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు కోటి ఆశలు గత ప్రభుత్వంలో వేసిన పోస్టులు ఇప్పటికి కన్నా సాగా తీసుకుంటూ వస్తున్నారు. మీరు ఇంతవరకు కన్నా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ వేసిన పోస్టులకి ఇప్పటికి మీరు నోటిఫికేషన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేసిన దాఖలు లేవు. ఆ గ్రూప్ 1 మేము అడిగినామా? గ్రూప్ 1 60 పోస్టులు పెంచిర్రు. ఆ 1:100 అని విద్యార్థులు డిమాండ్ చేస్తే కనీసం 1:100 కాకుండా 1:50 నిన్న రిజల్ట్ పెట్టిర్రు. అప్పుడే ప్రకటించి ఒక హాల్ టికెట్లు కన్నా బహిరంగంగా పరచడం జరిగింది. ఈ యొక్క మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ యొక్క విద్యార్థులకు మీరు స్పష్టమైన వైఖరి తెలియజేసి మెగా డిఎస్సి ప్రకటించి అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి విద్యార్థులు చదువుకుంటానికి ఒక సమయం ఇవ్వాలి. స్పష్టమైన సమయం ఇచ్చి అలాగే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా లేడు కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ వేసి త్వరలోనే విద్యార్థులకు తీపి కబురు ప్రకటించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. నా పేరు నామా సైదులు, ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ ప్రెసిడెంట్ గా మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు ప్రస్తుతం పీడిఎస్ నాయకులు కూడా ఉన్నారు. వారి అంటే ఏదైతే ఇది ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అని కూడా ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలిపింది. మన ఈ ప్రజాపాలన కూడా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదని కూడా పలువురు నిరుద్యోగులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ద్వారా తమ వ్యతిరేకతను కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎట్లా ఖండిస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి నుండిగా తీవ్రంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా నిరసన తెలియజేస్తుంది. అనేక రూపాల వినతి రూపాలు ఇస్తుంది. మరోవైపు ముట్టడులు చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆమర నిరాహార చేస్తున్నారు. అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం కూడా పట్టించుకునే విధంగా ఉండటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా పీడీఎస్సీగా మేము ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులుగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే లోపాలు జరిగాయని చెప్పేసి ఆ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు తిరిగి మళ్లీ అదే విధంగా ప్రవర్తించడం అనేది సిగ్గుమాల చర్యగా ఈరోజు మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి నిన్న జరిగినటువంటి ముట్టడిలో ఏదైతే అనేక మంది డిఎస్సీ అభ్యర్థులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కనీసమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేకుండా రాత్రి 9 దాకా ఉంచుకొని కనీసం వాటర్ ఫెసిలిటీ చేయకుండా ఫుడ్ ఫెసిలిటీ చేయకుండా పోలీసులు మొత్తం కూడా అమ్మాయిలు సోయి లేకుండా కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అది జీర్ణించుకోవాలంటే డిఎస్సీ అభ్యర్థులు ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని చెప్పేసి ఏదైతే మొన్న రాసిన టెట్ ఉందో టెట్ రాసిన తర్వాత కనీసం 30 రోజులకు గ్యాప్ లేదు. తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ డిఎస్సీ ఏర్పాటు చేస్తే మేము ఎక్కడ ఈ 30 రోజులలో ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి తీవ్రంగా భయభ్రాంతులకు గురైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి అనేక రూపంలో కూడా విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ముట్టలో భాగంగా వాళ్ళు ఏమాత్రం కూడా ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ నుండి సిటీకి అరెస్ట్ చేసిన తర్వాత సిటీ కాలేజ్ గ్రౌండ్ లో విద్యార్థులందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా అక్కడ పెడితే వాళ్ళు ఇంచుమించు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల నుండి అక్కడి నుంచి నడుచుకుంటే కాలినడకగా ఉస్మానియా యూనివర్సిటీకి అర్ధరాత్రి రావడం జరిగింది. వందల మంది విద్యార్థులు యూనివర్సిటీ వేదికగా వచ్చి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో ఈరోజు మేము కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో కూడా మేము మేధావుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినాం. అయినా కానీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం వినిపించుకున్న పరిస్థితి ఉంది. మొన్న విద్యాశాఖ సంబంధించినటువంటి సమీక్ష చేస్తామని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ సంఘాల నుంచి నాయకులు మాత్రం పిలుచుకొని ఈరోజు విద్యార్థి నాయకులతో చర్చ చేసిన విషయాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈరోజు పీడీఎస్సీ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు విద్యార్థులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. వెంటనే తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమంతో పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ తరహా అయితే కొట్లాడినామో అదే తరహాలో కూడా మళ్ళీ కూడా ఉవ్వెత్తున కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది. అయితే ఏదైతే దిల్సుఖ్నగర్లో గోపి అనే నిరుద్యోగి కూడా ఇప్పటికే హాస్టల్లో ఉంటూ నిరాహార దీక్ష చేపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగులు కొద్దిసేపటి క్రితమే నిరాహార దీక్ష నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే రేపు కూడా ఈ నిరుద్యోగుల నిరాహార దీక్ష కూడా కొనసాగించే అవసరం ఉంది. సునీత, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఓయూలో పరిస్థితిని మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిఎస్సీ అభ్యర్థులు ఇద్దరు మనతో ఉన్నారు. నందగోపాల్ గారు నమస్తే అండి, అలాగే నరేష్ గారు నమస్తే అండి. మనం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు చూసిందే కాక గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. సో ఇంతకు ముందు ఇచ్చిన మాటల ప్రకారం చూసినట్టయితే ప్రజాపాలన అన్నారు.
సో అలాగే నిత్యం ప్రజలను కలుస్తామని కూడా గొప్పలు చెప్పారు. అలాగే తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేస్తుందో మనం డే బై డే చూసుకుంటూనే వస్తున్నాం. సో ఈ నియంతృత్వ పోకడలని ఎలా చూడాలంటారు? టోటల్గా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? అంటే సహజంగానే ప్రజాపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రతి అంశం గురించి, రాజకీయ అంశాల గురించి నేను ఇక్కడ మేము మాట్లాడదలుచుకోలేదు. ఒక డిఎస్సి అంశం గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. ఓకండి, అంటే ప్రజాపాలన అంశం అనేది అది పెద్ద టాపిక్. డిఎస్సి అభ్యర్థులుగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,65,000 మంది ఇప్పుడు టెట్ రీసెంట్గా క్వాలిఫైడ్ డిఎస్సికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. మాకు కావాల్సింది ప్రజా తెలంగాణ కాదు, నిరుద్యోగం లేని తెలంగాణ కావాలి. ఓకే, నిరుద్యోగం లేని తెలంగాణ కావాలంటే గతంలో నిరుద్యోగ పునాదుల మీద మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు నిరుద్యోగులకు సంబంధించిన ఒక జాబ్ క్యాలెండర్ కానీ, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్న తీరు కానీ, అలాగే మేనిఫెస్టో ప్రకటించినటువంటి విధంగా మీ యొక్క జాబ్ క్యాలెండర్ విధానం కానీ, ఇవన్నీ కూడా ఉంటే మేము ఎగ్జామ్ రాసుకుంటూ కూర్చుంటండి. మేము అభ్యర్థులు, మా పని ఏముందండి, మేము చదువుకుంటాం, ఎగ్జామ్ రాస్తాం, రాకపోతే మరొకసారి ట్రై చేస్తాం, మళ్ళొకసారి రాస్తాం, మళ్ళొకసారి రాకపోతే ఇక చాలు, ఇక మా జీవితం వేరే పని చూసుకుంటాం అనుకుంటాం. అంతేగాని మేము చదువుకునే వాళ్ళము ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం పరిస్థితి మాకెందుకండి? పుస్తకాలు చదవాల్సినటువంటి మేము టీవీల ముందు కూర్చోవాల్సిన అవసరం ఉంది. టీచర్లుగా సెలెక్ట్ అయిన తర్వాత మీ ముందు ఈ విధంగా కూర్చుంటే చాలా బాగుంటుంది, విజేతలతో ముఖాముఖి అని చెప్తే చాలా బాగుంటుంది. కానీ నిరుద్యోగ పోరాట యోధులతో ముఖాముఖి అంటే ఇది చాలా గమ్మత్తుగా ఉంది, వినడానికి ఏమాత్రం కూడా బాగలేదు. నిజంగా టీచర్ అనేటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది చాలా చాలా చిన్నది అండి. ఎందుకంటే టీచర్ అంటే వాళ్ళు ఇందులో టీచర్గా ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఇందులో మేజర్గా వాళ్ళు ఇంటర్మీడియట్ కాగానే డిఎడ్ అని చేస్తారు. అది 2 years కోర్స్ అనుకోండి, ఇప్పుడు తర్వాత 4 years కూడా అనమాట. డిఎడ్ అని ఉంటుంది. అలాగే డిగ్రీ తర్వాత బిఎడ్ అని ఉంటుంది. వాళ్ళ యొక్క కళ ఏంటంటే, మా క్లాస్లో సార్ పాఠం చెప్పారు, టీచర్ జాబు అనేది మేము కూడా పిల్లలకు పాఠం చెప్పాలనే ఉద్దేశం. ఇందులో టీచర్ అనేది చాలా చాలా చిన్న జాబ్గా భావిస్తారు. వాస్తవంగా టీచరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుని నుంచి రాష్ట్రపతి ఎదిగారు, అది వేరే విషయం. కానీ టీచర్ జాబ్ అయితే చాలా బాగుంటుందంటే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎక్కువగా ఈ సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు చేస్తారు. అందులో భాగంగా ఇంకా చెప్పాలంటే జెండర్ పరంగా తీసుకుంటే మహిళలు ఎక్కువగా దీంట్లో ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. ఇందులో కూడా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఒక టీ షాప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మాయి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే టీచర్ జాబ్ ఉంటుంది, డిఎస్సి వేస్తారు, ఆ డిఎస్సిలో మేము చదువుకుంటాం. రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ టీచర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చదువుకున్నామండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుల నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారు అనేది ఉండడం జరిగింది. మేము సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం, అలాగే జయశంకర్ సార్ బర్త్డే ఆగస్టు 6వ తారీఖున మనం ఒక రకంగా తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అక్టోబర్ 5వ తారీఖున సోక్రటీస్ యొక్క బర్త్డేని మనం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయులుగా కావాలని కోరుకోవడంలో మేము తప్పున్నదా? తప్పు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు, సరే, మీరు ప్రజాప్రభుత్వం అనేది ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం అంశాల గురించి కాకుండా చాలా క్లియర్గా ఒక అంశం చెప్తున్నానండి. మేము చదువుకోవాలా, ఉద్యమాలు చేయాలి. ఈరోజే చూసాము పేపర్లో, కార్పొరేషన్ వాళ్ళకు 34 కార్పొరేషన్లకు చైర్మన్ నియమించారు. అంటే కాంగ్రెస్ నాయకులకేమో ఉద్యోగాలు, నిరుద్యోగులకేమో ఉద్యమాల. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందండి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అసలు డిఎస్సి గురించి మాట్లాడే వాళ్ళకు డిఎస్సి సిలబస్ తెలుసా అండి? డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుందో తెలుసా? అసలు డిఎస్సి అంటే ఏంటిదో తెలుసా? అసలు డిఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా? అసలు డిఎస్సిలో ఉండే సిలబస్లో అసలు 3వ తరగతి చదివేటువంటి పిల్లవాడికి సెప్టెంబర్లో ఇంత సిలబస్ చెప్పాలి, ఆగస్టు ఇంత సిలబస్ చెప్పాలి, లేకుంటే డిసెంబర్లో ఇంత సిలబస్ చెప్పాలని ఒకటి ఉంటుంది. అంటే మనకు జూన్లో స్టార్ట్ అయింది అనుకోండి, జూన్లో ఇంతే పాఠం చెప్పాలి. టీచర్కి మొత్తం వచ్చు కాబట్టి మొత్తం ఒకటేసారి చెప్పకూడదు. ఆ కరికులం ఫాలో కావాలి. ఇప్పుడు ఉపాధ్యాయ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఎస్జిటి ప్రిపేర్ కావాలంటే వాడు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు, తెలుగు పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం, అలాగే మ్యాథ్స్ పుస్తకం, అలాగే నెక్స్ట్ సోషల్ పుస్తకం, సైన్స్ పుస్తకం, ఇవన్నీ పుస్తకాలు చదవాలి. ఇవే కాకుండా వాటికి మెథడాలజీ ఎలా చెప్పాలనే దాని గురించి మెథడాలజీలు ఉంటాయి. ఆ మెథడాలజీ సబ్జెక్టులు చదవాలి. ఇవే కాకుండా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇదే కాకుండా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది.
ఇవన్నీ సబ్జెక్టులు ఒక సీనియర్ టీచర్ కావాలంటే 50 పుస్తకాలు చదవాలండి. 50 పుస్తకాలు చదవాలి. మరి 50 పుస్తకాలు చదవాలంటే మీరు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వేశారు? టెట్ నోటిఫికేషన్ కంటే ముందు డిఎస్సి మీరు అంటారు కదా, అసలు టెట్ నోటిఫికేషన్ వేసే ఉద్దేశం మాకు లేదు. మేడం ఇంకొకటి అయితే పిఐ సబ్జెక్ట్ ఉంటుంది, హెచ్డబ్ల్యూలో గ్రేడ్ 1 ఆఫీసర్ ఉంటుంది, హెచ్డబ్ల్యూ ఆఫీసర్కి ఒక పేపర్ మొత్తం హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో పిఐ సబ్జెక్ట్ అనేది ఒక పేపర్ ఉంటుంది, ఒక 150 మార్కులకు గాను ఒక పేపర్ ఉంటుంది. కానీ అదే సిలబస్ కంటిన్యూస్ సిలబస్ దగ్గర 600 పేజీల బుక్ ఉంటుంది పిఐ సిలబస్. ఆ సిలబస్ తీసుకొచ్చి డిఎస్సిలో దానికి చాలినట్టు, ఆ పిఐకి చాలినట్టు ఇంకా సైకాలజీ అంటే చిల్డ్రన్ సైకాలజీ అదొక దగ్గర 150 నుంచి 200 పేజీల వరకు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని యాడ్ చేసి రైట్. నరేష్ గారు, ఈ టాపిక్ గురించి మనం క్లియర్. నరేష్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేశాను. అలాగే తొలి క్యాబినెట్ లోని 25,000 మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఒక విధంగా విద్యార్థులని చెప్పొచ్చు. మెయిన్ కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి జస్ట్ 1.4 ఓట్లతోని 1.1% తోని దగ్గర 24 సీట్లు గెలిచింది. అది కేవలం గెలిచింది ఓన్లీ ఒక నిరుద్యోగుల వల్ల గెలిచింది, ఓన్లీ డిఎస్పీ ఆస్పిరెంట్స్ వల్ల గెలిచింది. ఇప్పుడు సిచ్యుయేషన్ చూస్తుంటే ఓవరాల్ గా ఎలా అనిపిస్తోంది మీకు? మేడం దారుణంగా అంచివేస్తారు ఎక్కడికక్కడికి. ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ 2012లో కాంగ్రెస్ పార్టీ అంచివేసిన తెలంగాణ ఉద్యమం తలపిస్తుంది. ఎక్కడికక్కడి పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ బలగాలు దింపి విద్యార్థులు పక్కన కనబడ్డా సరే తీసుకెళ్ళి ఈడ్చుకెళ్తుంది, అమ్మాయిలు చూడకుండా ఈడ్చుకెళ్తుంది. మేము ఫస్ట్ అన్నాడు రేవంత్ రెడ్డి, మేము రాగానే ఏం చేస్తాము మెగా డిఎస్ చేస్తా అని చెప్పిండు. ఏ ఎమ్మెల్యే కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇతర నాయకులు ప్రజెంట్ ఉన్న మినిస్టర్లు నోటికి వచ్చినట్టు రియాజ్ వస్తుంది మధ్యలోకి. ఈ రియాజ్ కానీ బల్మూర్ వెంకట చిలగాన్ దయాకరు ఆయన ఏ సభ్యత్వంతో మాట్లాడుతుండో, అతను ప్రభుత్వంలో ఆయనకి ఆర్డర్ ఏంది, ఆయనలో వీడియోలు చేసి బయట పెడుతున్నాడు. రియాజ్ కానీ చిలగాన్ దయాకర్ కానీ ఎందుకు పెడుతున్నారు? మేము డిఎస్ ఎగ్జామ్ పెట్టేస్తాం అంటే దానికి ఒక వ్యవస్థ ఉంది. డిఎస్ ఎగ్జామ్ పెట్టే నీకు ఒక బోర్డు ఉంది, నాకు గవర్నమెంట్ అఫీషియల్ ఉంది, దానికి అడ్మినిస్ట్రేషన్ ఉంది. వీళ్ళే బల్మూర్ వెంకట ఒక అర్ధగంట ముందు కానీ ఏం పెడుతున్నారు డైరెక్ట్గా మేము ఎగ్జామ్ పెట్టేస్తాం, మీరు రాసుకుని లేకపోతే లేదు, నెక్స్ట్ డిఎస్ వేస్తుంది అంటే మేము నెక్స్ట్ డిఎస్ కోసం మేము కొట్లాడింది ఎక్కడో ఉన్నాం. మా అంతలు మేము చదువుకుంటుంటే మీరు మా దగ్గరికి వచ్చి మెగా డిఎస్ వేస్తా అని చెప్పి 25,000 అని చెప్పి ఇప్పుడు వచ్చి 11,000 వేసి కేసీఆర్ వేసిన 5,000 జమ చేసి 11,000 వేసినాం. కాబట్టి సిలబస్ హెవీగా ఉంది. కాబట్టి కొద్ది టైం ఇవ్వనందుకు సమయం ఇవ్వన్నాం అంతే. లాస్ట్ పోస్టులు పెంచారా మీ యొక్క విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ మాకు సమయం ఇవ్వండి. సిలబస్ గ్రూప్ 1తో సిలబస్ సమానంగా ఉంది. పోయి తీరా వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ప్రజాపాలనలో కంచెలు ఉండవు, బార్కెట్లు ఉండవు, దర్బార్ ఉంటుంది, బార్కెట్లు అక్కడ లేవు, బాహుబలి సెట్టింగ్ లెక్కల, బాహుబలి రాజమౌళి సెట్టింగ్ లెక్కల అక్కడక్కడ పెద్ద పెద్ద బార్కెట్లు ఉన్నాయి. బాహుబలి సినిమాలో చూసినాం బార్కెట్లు. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాం. నిన్న అక్కడ విద్యాశాఖ ముట్టడికి వెళ్ళినప్పుడు ఎక్కడో బాహుబలి సెట్టింగ్ లాగా అనిపించింది మాకు ఆ బార్కెట్లు చూస్తే. మేము అసలు అడిగామా మెగా డిఎస్సి మీ అంత మాటలో ఒకటి చేతల్లో ఒకటి. ఎక్కడో ఉన్న పార్టీని వాళ్ళు గెలుస్తానని వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుస్తానని అని కూడా అనుకోలేదు అసలు. వాళ్ళు మేము గెలుస్తాము అనుకోలేదు. అలాంటిది మా అమ్మల దగ్గరికి వెళ్ళి మా ఇంటి పక్కల చుట్టాలకు ఫోన్ చేసి అమ్మాయి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంతోమంది రైతులు ఎంతోమంది మా అమ్మలు కేసీఆర్ అడెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. రైతు బంధు విషయంలో కానీ కేసీఆర్ అడెక్ట్ ఉన్నారు. కేసీఆర్ అడెక్ట్ అయినా కానీ వాళ్ళని ప్రామిస్ పెట్టి ఒట్టు పెట్టి మాకు మెగా డీస్ చేస్తా అంటుంటే జాబ్ వస్తుంది, మా ఫ్యామిలీ బాగుపడుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన మాటలకి మోసపోయారు ఒక విధంగా చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు మామూలుగా. వాళ్ళు ప్రామిస్ వేసి ఒట్లు వేసి మీకు పార్టీ కార్యకర్తలుగా పనిచేసి మేము గెలిపించినాం. ఈ రోజు అందుకైనా ఇడుచుకుని వెళ్ళేది ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ రాత్రి 12 గంటలకు అమ్మాయిలు అక్కడ స్టేడియం నుంచి రాత్రి 12 గంటలకు ఆర్తనాదాలతోని వాళ్ళు ఒక ర్యాలీగా 10 కిలోమీటర్లు శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు లాక్కెళ్లాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? మేడం 10 కిలోమీటర్ల అమ్మాయిలు ఒక 300 నుంచి 400 అమ్మాయిలు ఒక 1000 మంది అబ్బాయిలు కలిసి ఒక 10 కిలోమీటర్ ర్యాలీ రాత్రి 12 గంటలకు చేశారు. అంటే ఎంత ఆ సిచ్యుయేషన్ ఎంత హారబుల్ గా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇలా జరిగిందో ప్రజెంట్ ఆ ఉద్యమం జరిగింది. ఇలా కానీ సీఎంను తప్పుదో పట్టిస్తారా కొంతమంది, ఈ చలగాన్ దయాకర్ కానీ బల్మూర్ వెంకట్ కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు డిఎస్సి పెట్టేస్తున్నాం. కాదు, మాకు సమయం ఏంటి చదువుకోనికి, సిలబస్ ఎక్కువ ఉంది, పిఐ సిలబస్ ఎక్కువ ఉంది, కొత్తగా యాడ్ సిలబస్ ఉన్నాయి. మొత్తం దగ్గర 40 నుంచి 50 పుస్తకాలు చదవాలి. దీనికి తోడు 50 పుస్తకాలకు తోడు ఏం చేయాలని ఇంకా జిఎస్ కానీ కరెంట్ అఫైర్స్ చదవాలి. సిలబస్ ఎక్కువ ఉంది. మాకు ఒక ఉపాధ్యాయ అనేవాడు అందరికి ఆదర్శంగా ఉండేవాడిని తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి ఉద్యమాలు చేపిస్తే అసలు ఒక ఉపాధ్యాయుని తయారు చేసే విధానం మీద అంతేగా మేడం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుని తయారు చేసే విధానం మీద ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసి ఉద్యమాలకు దూరంగా ఉండి
స్కూల్లో పిల్లలకు అంటే ఆదర్శ అలాంటి భావాలు ఒక చెప్పు- ఉపాధ్యాయుడు కాబోతున్న వ్యక్తిని నిన్న కూడా గోపి రోడ్డు అనే మీదకి విద్యార్థి- నిన్న తీసుకొస్తున్నారు. గోపి అనే విద్యార్థి సాక్షాత్తు ఒక వెంకటేశ్వర స్వామి చేసినట్టు ఒక పోలీస్ ఎస్ఐకి సాక్షాత్ నమస్కారం చేశాడు. ఎంత అవమానం! అతని కన్న తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకు అతను కని ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టి అతను సాధించుంటారు. చదువుకోనికి ఎంత కష్టపడి ఉంటాడు. తీరాకు వచ్చేసరికి మా ప్రభుత్వం అనుకున్నాం, ప్రజాపాలన అనుకున్నాం, ఏ పాలన సరే మాకు కావాల్సిన నిరుద్యోగ మేడం మాకు కావాల్సింది. వీళ్ళు మాకు వెనుక వాళ్ళని వస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు చేయించట్లేదు. మాకు ఉమ్మడిగా మేము చేస్తున్నాము ఈ ఉద్యమాన్ని, దీనికి సపోర్ట్ చేయండి, మాకు సమయం ఇవ్వండి. లాస్ట్కు మాకు సమయాన్ని ఎందుకు ఇస్తలేరు, మీరు ఎందుకు దాట వేస్తున్నారు మేడం? ఇంకోటి, మేము అడిగింది గ్రూప్ 2లో ఎక్కువ పోస్టులు పెంచమని, డిఎస్సికి సమయం ఇవ్వమని. వీళ్ళు ఏం చేశారు, గ్రూప్ 2కి సమయం పెంచారు, డిఎస్సికి ఏమో సమయం ఇవ్వలేదు. మరి ఇంత అరాచకం మేడం, దారుణంగా. రైట్, దీనికి సంబంధించి కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. కేటీఆర్ గారు దానికి సంబంధించిన వీడియో చూద్దాం ఇప్పుడు. తొలి క్యాబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సి అని మీరు ఇచ్చిన మాట ఏమైంది? 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడడం లేదా? మీరు కొలువు తీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా? ఉస్మానియా విద్యార్థులు అడ్డ మీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచి బీరు బిర్యానీ బ్యాచ్ అని బదనాం చేశారు. సిద్ధాంతం ఆలోచన లేని ఆవార టీమని అవహేళన చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డిఎస్సి అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణిచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం? మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితుల్ని ఎందుకు కల్పిస్తున్నారు? నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారు? కాంగ్రెస్ చేతగానితనాన్ని ప్రశ్నించడమే వాళ్ళు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే డిఎస్సి అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా? ఇప్పటికే మెగా డిఎస్సి అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైం ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం? పరీక్షలు వాయిదా వేయాలని డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం? అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రచారంలో యువతను మభ్యపెట్టారు. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా? నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదు. పేగులు తెగేదాకా కొట్లాడినా కనికరం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు. ఇన్నాళ్ళు అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాళ్లు మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి? ఇప్పటికైనా డిఎస్సి అభ్యర్థుల గోస తీర్చాలి. పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుంది. లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. జై తెలంగాణ. ఓయూలో సిచ్యుయేషన్ ఎంత రణరంగంగా మారింది, విద్యార్థులు ఎలా ఉన్నారు అనేది మనకు కనిపిస్తోంది. అలాగే డిఎస్సి అభ్యర్థులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. వాళ్ళేం దొంగలు కాదు, రౌడీలు కాదు. అసలు పోలీసులను ప్రయోగించాల్సిన అవసరం అక్కడ ఎంత ఉందంటారు? అలాగే వందల మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి స్టేషన్స్ పంపించేస్తున్నారు, కేసులు కూడా బనాయిస్తున్నారు. సో దీన్ని కనీసం శాంతియుతంగా చేసిన వాళ్ళని కూడా చేయకుండా మొన్న ఒక నెల చేసాం చూసాం, ఇంట్లో నిర్బంధించారు. అలాగే ఈ అరెస్టులని ఇవన్నీ కూడా వీటిని ఎలా చూస్తారు? దీన్ని నియంతృత్వాన్ని అనిపించట్లేదా? మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? రష్యా యొక్క జార్ చక్రవర్తుల పాలన గుర్తొస్తుంది మేడం. రష్యా జార్ చక్రవర్తుల పాలన గుర్తొస్తుంది. నిజంగా అధికారం రాగానే ఇంత నియంతృత్వం, ఇంత నిరకుశలం, అసలు శాంతియుతంగా ధర్నా చేసేటువంటి అవకాశం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం కూడా లేదా? ధర్నా చౌక్ అనేది ఒకటి ఉంది కానీ దాన్ని ఖచ్చితంగా మీరు వాడుకోండి అంటే వాడుకోవడానికి దాన్ని ఖాళీగా ఉంచకూడదనా మీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లేదు. అంటే ధర్నా చౌక్ అనేది ఖాళీగా ఉంచకూడదు, అక్కడ ఎప్పుడు ధర్నా చేస్తుండాలి. మేము మాత్రం మా పనులు మేము చేస్తుంటాం. ఇక్కడ ఎంత డిఎస్సి పిల్లలు ఏమడుగుతున్నారండి? డిఎస్సి విద్యార్థులు ఏమడుగుతున్నారు? మీరు మెగా డిఎస్సి 25,000 పోస్టులు వేస్తా అన్నారు, వేసారా? వేయలేదు. ఓకే, సరే వేయలేదు, దానికి మేము సరే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకుందాం. మరి ఇదే డిఎస్సికి
మన టెట్ మన 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 డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. మన టెట్ వారం రోజుల పాటు ఎన్నడూ లేని విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టారు. ఆన్లైన్లో పెట్టారు. మళ్ళీ ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల పాటు హాస్టల్ వెల్ఫేర్ పెట్టారు. 2 నెలల వ్యవధిలో 3 రకాల పరీక్షలు పెట్టి 30 తిప్పలు పెట్టడానిక అసలు పాసిబుల్ అండి? అసలు పాసిబుల్ అసలు ఏమాత్రం ఏమన్నా అసలు చదివేటటువంటి నాలెడ్జ్ ఉంటుందా? అసలు చిట్టి అని ఒక రూపం ఉంటుంది, ఆ రూపం కూడా సాధ్యం కాదండి. సోపి అని ఒక రూపం ఉంటుంది, ఆ రూపం కూడా సాధ్యం కాదు. మనుషులు అనుకుంటున్నారా, ఉపాధ్యాయులు అనుకుంటున్నారా, రోబోలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం కూడా అది సాధ్యం కాదు. నిన్న ఒక రోబో కూడా ఆత్మహత్య చేసుకున్న విన్నాం పేపర్. పనిభారం లేక దక్షిణ కొరియాలో ఒక రోబో ఆత్మహత్య చేసుకుందండి. ఉపాధ్యాయులు ఎంత సెన్సిటివ్ తెలుసా మేడం? ఉపాధ్యాయులు చాలా సెన్సిటివ్. అటువంటి సెన్సిటివ్ ద్రోణుడు అండ్ ద్రుపద. అయినా ఉపాధ్యాయుల ప్రాధాన్యత మనం ముందే చెప్పుకున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అందులో గురువును కూడా చేర్చారు. ఫస్ట్ మొదటి స్థానంలో గురువే ఉంటారు. అవును, ఆచార్య దేవోభవ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇంత దారుణంగా మీరు చేసినటువంటి విధానం ఏమాత్రం మంచిగా లేదు. ఇక్కడ పిల్లలు అడుగుతున్నది, విద్యార్థులు అడుగుతున్నది ఒకటే కూడా అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే వాయిదా వేయండి అంటున్నారు. ఈ వాయిదా వేయడానికి రీసెంట్ గా పెద్దల సభలో చిన్నోడిగా ఫీల్ అవుతూ, అలాగే నిరుద్యోగులకు పెద్దోడిగా ఫీల్ అవుతున్న పల్మూరు వెంకట్ గారు ఇందాక మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, మేము సరే ఇప్పుడైతే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇంకొక డిఎస్ వేస్తాం అంటున్నారు. అరే అరగంట అయితే భోజనం చేస్తామంటే లేదు 10 గంటల లాగా నీకు బిర్యానీ పెడతానట్టు ఉంది ఈయన పరిస్థితి. ఆకలిసినప్పుడు అన్నం చాలు, ఆకలిసినప్పుడు అన్నం పెట్టాలండి. మీరు ఒక్క నెల రోజులు, ఒక 2 నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, అక్కడ వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీకు కలిగేటువంటి బాధ ఏంది? అసలు వాయిదా వేయడానికి ఇంకా మాది ఎక్కడ పోయింది, మా లంక బిందెలు ఉన్నాయని వచ్చిన డబ్బులే లేవు, అసలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే మా వల్ల కాదండి. ఈ 2 నెలలు విద్యా వాలంటీర్లను పెట్టి ఆ విద్యా వాలంటీర్లకు జీతం అనేది తక్కువనే ఉంటుంది కదా. మరి ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇది ఒక వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ తీసుకుంటారు. కనీసము 2 నెలలు వాయిదా వేయాలంటే ఏదో ప్రపంచం మునిగిపోయేటట్టు విధంగా ఏదో. మీకు ఏమన్నా అనిపిస్తుంది వాయిదా వేయకపోవడానికి ఏదైనా కారణం ఉందని మీకు అనిపిస్తుంది? కారణం ఏం లేదు మేడం. వీళ్ళకు వాయిదా వేస్తే వీళ్ళ అహం దెబ్బతింటది. ఇక్కడ వాయిదాని ఎవరు అడుగుతున్నారంటే సంపూర్ణంగా డిఎస్సి అభ్యర్థులు మొత్తం అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు బార్డర్లో ఉంటారు, వయసు అంటే నెక్స్ట్ ఇదే లాస్ట్ డిఎస్ అనుకుంటున్నట్టు వాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడే తొలి అవకాశం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. రీసెంట్ గా టెట్ గతంలో క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడే మేము క్వాలిఫై అయినాం, లేక క్వాలిఫై అయినా మేము రాయాలి, ఖచ్చితంగా ఈ డిఎస్ మేము ఛేదించాలి అనే వాళ్ళు ఉంటారు. అంటే తొలి అవకాశం వచ్చిన వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. అలాగే చివరి దశలో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. వాళ్లకు జస్ట్ వాయిదా ఒక నెల రోజులు, ఒక 2 నెలలు ఇవ్వమంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ అహం దెబ్బతింటుందన్నా చెప్పండి. నిన్న దారుణంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము, వాళ్ళ రాత్రిపూట ఉంచడము, అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని గద్దరి పాటలు గుర్తు చేయడం అంటే ఎక్కడికి పోతుంది సంస్కృతి? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇదా మేము కోరుకున్నటువంటి పరిపాలన, ఇదా మేము కోరుకున్నటువంటి ప్రజాపాలన అని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అంటున్నారండి. నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ మీరు ప్రజలందరికీ మతిమరుపు ఉంటుంది అనుకుంటారేమో. ఉపాధ్యాయులకు మతిమరుపు ఉండదు. ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పవచ్చు, ఉపాధ్యాయులకు గుణపాఠాలు కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీరు భావించాలి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉపాధ్యాయులు అడుగుతున్న వాయిదా అనేటువంటి ఈ వాయిదాని గనక మీరు వేయకపోతే, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ డిఎస్సి అనేది అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మీకు అసలైన డిఎస్సి ఉంటుంది, మీకుంటుంది అసలైన డిఎస్సి, అప్పుడు అసలైన డిఎస్సి. అప్పుడు డిఎస్సి చెప్తారు, ఇదే ఉపాధ్యాయులు కాదా, ఇదే ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేయలేదా? మరి చేసిన వాళ్ళ నోట్లు ఏం కొట్టారు? మట్టి కొట్టారు. మీరు ఈరోజు మట్టి కొట్టారు. ఈ ఒక టీచర్ అనేటువంటి వ్యక్తి, టీచర్ యొక్క మైండ్ సెట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే విషయం మీకు మైండ్ ఉంటే ఏ మాత్రమైనా ఇటువంటి పనులు చెయ్యరండి. ఇటువంటి పనులు చేసేటువంటి ఉద్దేశం ఉండదు. ఉపాధ్యాయులు ఈరోజు హైదరాబాద్కు వచ్చి విపరీతంగా వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళని కూడా ఈడ్చుకొని వెళ్ళడం. ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్తారండి? నాకు అర్థం కావట్లేదు. ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్తారా? రండి అని పిలవాలి. లేదు మాట్లాడుతున్నా, అరే మాట్లాడే ఛాన్స్, రండి అని గుంజుకొని వెళ్తున్నారు. లేడీస్ అని చూడలేదు, జెంట్స్ అని చూడలేదు, ఉపాధ్యాయులు అని చూడలేదు. దేనికోసం? ఉపాధ్యాయులు ఉద్యమాలు చేయాలా? కాబోయే ఉపాధ్యాయులు చదువుకోవాలా? లేకుంటే కాబోయే ఉపాధ్యాయులు ఉద్యమాలు చేయాలా? చెప్పండి. మీరు దేనికో ఒక మాట చెప్పండి. 2 నెలలు వాయిదా వేస్తే ఏం జరుగుతుంది? 2 నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది?
ఎవరు గతంలో కాక నాయనమ్మ చచ్చిపోతుంది మనవాడ నీ పెళ్ళి అన్న చూసి చచ్చిపోతుంది అని అన్నట్టుగా ఇప్పుడు ఎవరు నాయనమ్మ చచ్చిపోతుందని నువ్వు 2 నెలలు వాయిదా వేస్తలేవు. చెప్పు, ఎవరు నాయనమ్మ చచ్చిపోతుంది? రైట్, వెరీ చాలా న్యాయమైన ప్రశ్న. ఎంత న్యాయం అండి? అసలు పోస్టులు పెంచమంటే పోస్టులు పెంచలేదు. సరే 2 నెలలు వాయిదా వేయి. 2 నెలలు వాయిదా వేయి అంటే వాయిదా వేయం. ఇప్పుడు వాయిదా వేయం. తర్వాత మేము నెక్స్ట్ డిఎస్ వేస్తాను. నెక్స్ట్ డిఎస్ గురించి మీరు ఎంత ప్రణాళిక రచించుకోండి. ఇప్పుడు టైం ఇవ్వండి. ఇప్పుడు కాస్త టైం ఇవ్వండి. అంటే 100 రోజులు కాదండి, ఒక 2 నెలలు టైం అంటే ఏం సొమ్ముపోతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? జెన్యూన్ గా అడిగేది టైం మాత్రమే అని చెప్పి అది అందరికి విద్యార్థులు అక్కడ డిఎస్సి వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అలాగే మనం ఇంతకు ముందు చూసినట్టయితే ఎన్నికల ముందు నిరుద్యోగుల చుట్టూ చాలా మంది ప్రదక్షిణలు చేశారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారంటారు? ఆ ప్రశ్నించే గొంతుకులన్నీ కూడా ఏమైపోయాయి? అలాగే ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలు చాలా మంది వచ్చి మీరు చెప్పారు, హామీలు ఇచ్చారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. దాని గురించి మీరు చిక్కడపల్లికి వచ్చి ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మంత్రులు వచ్చి ఏమన్నారంటే 25,000 మెగా డీసీ ఇస్తాము, మీకు న్యాయం చేస్తాం అనేసరికి మేము ఏదో జరుగుతుంది, ఏదో మాకు మార్పు వస్తుంది అంటే మా ఇంటికి వెళ్ళి కేసీఆర్కు మా అమ్మ నాన్న అడిక్టే ఉన్నారు, అయినా కానీ వాళ్ళని ప్రామిస్ చేయించి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేపించి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే మాకు వీళ్ళు కరెక్ట్ అంటే కొన్ని నియంత పాలన మాకు అందిస్తున్నారు మేడం. ఇదే సేమ్ సమైక్య పాలన ఏ విధంగా జరిగిందో మమ్మల్ని ఏ విధంగా అణచివేసారో ప్రజెంట్ కూడా విద్యార్థులను మరి దారుణంగా మేడం ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత గురువు మేడం, దేవుని కన్నా ముందే గురువుని ఇస్తారు. అలాంటి గురువులను తర్వాత దైవం అంటారు. అలాంటి గురువులను నేను తీసుకొచ్చి బజార్లో గుంజుకెళ్తుంటే మేడం చూడని గోపి అనే అభ్యర్థి సాక్షాత్ నమస్కారం పెట్టాడు మేడం. మరింత దారుణం మేడం. అదే చంద్రబాబు మీటింగ్ పెట్టావు 2 రోజులు చంద్రబాబుతోని. అదే మాకు శాంతి ధర్నా మేము జస్ట్ పోయి విద్యాశాఖ కేసులు పెడితే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోవాలి మేడం. ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్ వస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని డిఎస్సి అంటే అంత ఈజీ కాదండి. ఒక్కొక్కరు మీరు అన్నారు ఇంతకు ముందు బుక్స్ ఎంత ఉంటాయి, వాళ్ళ సిలబస్ ఎంత ఉంటుందో అనేది తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఏం చెప్తారు? నేను వెళ్ళి శాంతియుతంగా విద్యాశాఖ డైరెక్టర్ కి అలాగే ఇంతకు ముందు కేటీఆర్ గారు ట్వీట్ లో కూడా చెప్పారు, వాళ్ళు చేస్తుందంతా కూడా న్యాయబద్ధంగా చేస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలని మీరు నెరవేర్చకపోవడానికి కారణం ఏంటి? అలాగే టైం మాత్రమే వాళ్ళు కోరుతున్నారు, కేసులు పెడితే స్టూడెంట్స్ ఏమైపోవాలి, వాళ్ళకి ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటామనేసి. దాని గురించి ఏమంటారు? ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతున్నామో దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పాత్ర ఉందంట. అంటే ప్రతిపక్షం ఏం చేయాలండి? అధికార పక్షం చేయకపోతే ప్రతిపక్షం ఏం చేయాలి? అసలు ఇచ్చింది వాళ్ళే మేడం, వాళ్ళే కదా. ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాము, మమ్మల్ని మామూలుగా మాకు సమస్య అయిపోయింది మేడం. రాత్రి 10 గంటల దాకా ఎక్కడో స్టేడియం నుంచి అమ్మాయిలు రాత్రి 10 గంటలు వాటర్ లేవు, ఏమీ లేవు, అందరిని అరెస్ట్ చేసి అక్కడ ఉంచిన కాబట్టి ఏదో అక్కడ ఏమో జరుగుతుంది అనే విధంగా ప్రిపేర్ కావడానికి సమయం అడిగితే వీళ్ళేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఖచ్చితంగా అవసరము. ఆవేదన అనేది వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు. అసలు వీళ్ళకి ఏ భాషలో అర్థమవుతుంది? వీళ్ళకి తెలుగు భాషలో అర్థమవుతుందా? ఏ భాషలో అర్థమవుతుంది మేడం? కాంగ్రెస్ భాష ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భాష ఉందంటే చెప్పండి, ఆ భాష నేర్చుకుంటాం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు అంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు అంటారు. తెలుగు భాషలోనే మేము మాట్లాడుతున్నాం. తెలుగు ఇంకా ఇటాలి 2 కూడా ఒకటే అని చెప్తారు. అయినా కూడా మీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేమండి. ఈ విధంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ లో కూర్చోబెట్టి నిరుద్యోగులకు ఉండమండి ఖచ్చితంగా మేము చేస్తామని అన్నారు. అందుకని నిరుద్యోగులు ఏమైనా నమ్మారు కానీ నమ్మితే గొంతుకోసారు. ఇదే చంద్రబాబు అక్కడ ఇప్పుడు ఏపీలో డిఎస్ చేశాడు మేడం. టెట్కు 3 నెలల సమయం ఇచ్చాడు. ఫస్ట్ టైం 45 డేస్ ఇచ్చాడు. తర్వాత 10 మంది విద్యార్థులు అడిగారు జస్ట్, సార్ మాకు ఇట్లా పోస్ట్ పోన్ కావాలి, సమయం సరిపోదు, సిలబస్ లెంత్గా ఉన్నానగానే టెట్కు 3 నెలలు గ్యాప్ ఇచ్చాడు, డిఎస్సికి 3 నెలలు గ్యాప్ ఇచ్చాడు. నువ్వు నిన్న కూడా చంద్రబాబు సమస్యలపై మీట్ అయ్యారు. కానీ ఇదొక్క విషయం తెలుసుకోలేకపోయావా? సిలబస్ ఎంత ఉంటుంది, ఏం జరుగుతుందని? చాలా సింపుల్ మేడం. అసలు వీళ్ళు వాస్తవంగా ఆలోచిస్తే చాలా సింపుల్ గా, ఇప్పుడు ఇది జూలై నెల, సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం ఉంటుంది. సెప్టెంబర్లో పెట్టొచ్చు, వీళ్ళు సెప్టెంబర్లో పెట్టొచ్చు. అక్టోబర్లో వీళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్ ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చినట్టు. కానీ మా యొక్క సమస్యను పరిశీలిస్తలేరు. మేము ఉదాహరణకు నిన్న రోడ్ ఎక్కాము, నేను ధర్నా చేసాం, మాకేదో లోపల సమయం టెన్షన్ తోని టార్చర్ తోని మేము సమయం రోడ్ ఎక్కాము. సార్ మాకు సమయం చాలా మందికి అర్థం కావట్లేదు మేడం. చాలా మంది పుస్తకం ముందర పెట్టుకున్నారు కానీ ఆ పుస్తకంలో ఇది పోస్ట్ పోన్ అవుతుందా కాదా వారం నుంచే పరిస్థితుంది. ఎట్లాగో వారం చదివితే ఉద్యోగం పొందలేరు, సిలబస్ హెవీ ఉంది, ఏం చేయాలి? పోస్ట్ పోన్ అడుగుదాం. మా ప్రజాపాలన అన్నాడు,
మా ప్రభుత్వం అన్నాడు. అడుగుదాం, ఒకసారి పోయి అడుగుదాం ఏమంటాడు. ఎంత దారుణం అంటే మేడం, నందగోపాల్ గారు అలాగే నరేష్ గారు, మీ న్యాయమైన డిమాండ్స్, ఈ డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికని ప్రభుత్వం నెరవేర్చాలని ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏవో అది తెలుసుకొని నెరవేర్చాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్.